హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫంక్లోవిటా నట్షెల్స్. ఈరోజు మనం నట్షెల్ చేయబోయే సినిమా వచ్చేసి గేమ్ చేంజర్. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో శంకర్ సార్ అండ్ రామ్ చరణ్ గారి కాంబోలో మూవీ వస్తుంది అంటే చాలా ఎక్సైట్ అయ్యా. ఇది కదరా మనకు కావాల్సిన సినిమా అని ఈగర్గా వెయిట్ చేశా. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి తోడు మధ్యలో ఇండియన్ 2 రిలీజ్ అయింది. ఇంకా ఆ సినిమా చూశాక ఈ గేమ్ చేంజర్ మీద అందరికీ హోప్స్ లేకుండా పోయింది. సినిమా అనౌన్స్మెంట్ టైంకి మోస్ట్ అవైడెడ్ ప్రాజెక్ట్ అయ్యుండి కూడా రిలీజ్ టైంకి ఎవరికీ ఇంట్రెస్ట్ లేని ప్రాజెక్ట్లా మిగిలిపోయింది. దానికి తోడు ఈ మూవీ అప్డేట్స్ ఒక్క అప్డేట్ కూడా చెప్పిన టైంకి ఇవ్వలేదు. కానీ ప్రతి అప్డేట్కి ఒక టైం అనౌన్స్ చేసే అప్డేట్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళో వాళ్ళకే తెలియాలి. అంతో ఇంతో ఈ మూవీ టీజర్ ట్రైలర్ వల్ల వచ్చిన కొద్దో గొప్ప హైప్ వల్ల ఫస్ట్ డేనే థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. అమ్మో, మామూలు టార్చర్ కాదురా అయ్యా ఇది. దానికి తోడు మన తమన్ కూడా సాంగ్స్కి డ్యూటీ చేయలేకపోయాడు. బీజిఎం కొన్ని సీన్స్లో బాగుంది అంతే. శంకర్ సార్ ఒకే ఒక్కడు రేంజ్ సినిమా తీస్తాడు అనుకుంటే ఇండియన్ 2నే మళ్ళీ తీశాడు. ఆయనే ఈ సినిమాకి మెయిన్ విలన్. దానికి తోడు ఈ మోకోబాట్ కెమెరా ఒకటి, జాతరలో తప్పిపోయిన స్కూల్ పిల్లోడికి దొరికిన కారు బొమ్మలాగా ఆ కెమెరాని ఊపుతూనే ఉన్నాడు సినిమా మొత్తం. ఆ కెమెరామెన్కి అయితే జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చావు తాత నువ్వు. ఇంకా నట్షెల్లోకి వెళ్ళిపోదాం. సినిమా స్టార్టింగ్లోనే ఈ ముసలి సీఎం చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో పడుంటాడు. కానీ ఈ స్టార్టింగ్లో హర్రర్ వైబ్స్ ఇచ్చాడు శంకర్ సార్. తర్వాతే రాడ్డేశాడు. ఇంకా హీరో ఎంట్రీ అమ్మా. ఇంతకుముందు హీరో ఐపీఎస్గా ఉన్నప్పుడు జరిగిన పాత గొడవలకి ఇప్పుడు హీరో ఐఏఎస్ అయ్యాక వచ్చి కొట్టాలి అనుకుంటారు ఈ విలన్ గ్యాంగ్. మన హీరో సినిమాలో హీరో కాబట్టి విలన్స్ అందరినీ గాల్లో ఎగరేస్తాడు. అదంతా బాగానే ఉంది. కానీ ట్రైలర్లో ఈ షాట్ పెట్టి ఏదో హైప్ లేపారు. కానీ సినిమాలో ఇదే కామెడీ అయిపోయింది. ఇంకేముంది, ఫైట్ అయ్యాక ఎంట్రీ సాంగ్, అది అయ్యాక ఫ్యామిలీ ఇంట్రడక్షన్. ఇంట్లో అందరూ హీరోని పెళ్లి చేసుకో అంటే దోప్ దోప్ అంటూ తిరుగుతాడు. ఆడియన్స్ కూడా సినిమాని దోప్ అని వదిలేశారు. ఈ ముసలి సీఎం గాడు హాస్పిటల్లో లక్కీగా బతికిపోతాడు. కానీ బయటికి వచ్చాక శుద్ధపూసలాగా పార్టీలో అందరినీ మారిపోయి జనాలకి మంచి చేయండి అని సలహాలు ఇస్తాడు. ఇన్ని రోజులు నువ్వు చేసిందే లంగా పనులు, ఇప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక భలే జ్ఞానోదయం అయింది తాత నీకు. శంకర్ గారి మార్క్ కామెడీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సైట్ కొట్టేవాళ్ళని చూసా, నువ్వేంట్రా కొత్తగా సైట్ కొడుతున్నావు? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు. ఈ సినిమాలో సునీల్ గారు స్ట్రైట్గా నడిచినా సైడ్కి నడిచినా అసలు నడవకపోయినా సినిమాలో పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. పోనీ కామెడీ కోసం వాడినా కూడా అసలు పేలలేదు. దానికి తోడు అంజలి గారికి కూడా సిమిలర్ డిఫెక్టే పెట్టి అంజలి గారి రోల్ని కామెడీ చేసేశారు. కానీ సినిమాలో అందరూ బిజినెస్ మెన్ని బస్సులో తీసుకెళ్ళి ఒక్కో ఇల్లీగల్ బిజినెస్ని క్లోజ్ చేయించడం ఈజ్ ఏ ప్యూర్ శంకర్ మార్క్. బాగుంటుంది ఈ సీక్వెన్స్ మాత్రం. కానీ ఎందుకు శంకర్ అన్న ప్రతిసారి హీరో స్పెక్స్ తీయించి పెట్టిస్తూ ఉంటావు? ఒక్కసారి 2 సార్లు కాదు, రిపీటెడ్గా వస్తాయి ఈ షాట్స్. అసలు ఆ కళ్ళజోడు ఎందుకు తీస్తాడు? ఈ కూలింగ్ గ్లాసెస్ ఎందుకు పెడతాడు? ఎవరికి తెలీదు. అది చాలదన్నట్టు ఆ కెమెరాని ముందుకి వెనక్కి తిప్పుతూనే ఉంటాడు. ఇంకా ఒక పెళ్లిలో బ్రేజర్ తాగి అవుట్ అయిపోయి మన హీరో ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాలేజ్ డేస్లో హీరోకి కోపం ఎక్కువ, ఎప్పుడు చూసినా గొడవలు పడుతూనే ఉంటాడు. హీరోయిన్ కత్తిలా ఉందని ప్రపోజ్ చేస్తే నువ్వు కోపాన్ని దోప్ చేస్తే లవ్ చేస్తా అంటది. ఈ దోప్ ఏంటంటే కోపాన్ని తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. హీరో చాలా ట్రై చేస్తాడు కానీ హీరో వల్ల అవ్వదు. సో హీరోయిన్ నువ్వు ఐఏఎస్ అయిపో, నీ కోపాన్ని అప్పుడు జనాలకి యూజ్ అయ్యేలా యూజ్ చేయి అంటది. అది కూడా బాగానే ఉంది. కానీ హీరోయిన్కి ఐపీఎస్ అంటే నచ్చదంట, ఐఏఎస్ఏ అవ్వాలంట. నువ్వు కనుక ఐపీఎస్ అయితే లైఫ్లో నీతో మాట్లాడను. హీరో కింద మీద పడి ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చి ఐపీఎస్ అవుతాడు. అంతే, దానికే హీరోయిన్ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోద్ది. అసలు మళ్ళీ హీరోని దేకను కూడా దేకదు, అత్తపత్త లేకుండా వెళ్ళిపోద్ది. హీరో మళ్ళీ కష్టపడి చదివి ఐఏఎస్ అవుతాడు. ఇంకా ఐఏఎస్ అయ్యాక ఏముంది, ఇప్పుడు హీరోయినే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుంటుంది. గోల్డ్ డిగ్గర్ అంటారు ఇంగ్లీష్లో విలని. మన విలన్ ఇల్లీగల్ పనులు చేస్తుంటే వాళ్ళ మనుషుల మీద గూండా యాక్ట్ పెట్టించి బొక్కలో నూకుతాడు మన ఐఏఎస్ హీరో. ఇంకా అప్పటి నుండి హీరోకి విలన్కి ఈగో క్లాషెస్ వస్తాయన్నమాట. ఇప్పుడు ముసలి అంజలి ఎంట్రీ. ఈ ముసల్ది ఊరికే కూర్చోకుండా సీఎం ఫంక్షన్కి వెళ్ళి సీఎంనే తిడతది. మన విలన్ ఆమెని నెట్టేస్తే మన హీరో విలన్ని కొడతాడు. ఆ తర్వాత సీఎం మళ్ళీ హాస్పిటల్లో పడతాడు. హీరోని ఐఏఎస్ నుండి సస్పెండ్ చేయిస్తాడు. మన విలన్ని, అదే సీఎం కొడుకుని పార్టీ నుండి తీసి దొబ్బుతాడు. ఇంకా మనోడు నాన్న అని కూడా చూడకుండా సీఎంని చంపి దొబ్బుతాడు.
నెక్స్ట్ సీఎం మనోడే అని ఫిక్స్ అవుతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ముసలి సీఎం చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేసి సస్తాడు. ఆ వీడియోలో ఏం చెప్తాడంటే మన హీరోని నెక్స్ట్ సీఎంగా అనౌన్స్ చేయాలి అంటాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే హీరో వాళ్ళ నాన్న పెద్ద రామ్ చరణ్ అనమాట. అంజలి హీరో వాళ్ళ అమ్మ. ఈ పెద్ద రామ్ చరణ్ జనాల కోసం ఒక పార్టీ పెడతాడు. హీరోకి నత్తి ఉంది కాబట్టి మన శ్రీకాంత్ని పార్టీ మీటింగ్స్లో మాట్లాడమంటాడు. అలా సీఎం క్యాండిడేట్ని కూడా చేస్తాడు. అవినీతి ఉండకూడదు, ఓట్ల కోసం డబ్బులు పంచకూడదు అనే ఈ పెద్ద రామ్ చరణ్ సిద్ధాంతం మన శ్రీకాంత్కి నచ్చదు. అందుకే సంపిపాట దూపుతాడు, సీఎం అయిపోతాడు. ఆ సంపడం ఈ అంజలి చూసి మెడ సైడ్కి చేసేస్తుంది. ఎందుకో ఎవరికి తెలియదు. ఆ తర్వాత మన హీరో అంజలికి ఎలా దూరం అయ్యాడో, ఈ కొత్త పేరెంట్స్కి ఎలా దొరికాడో బొక్క కూడా చెప్పడు మన శంకర్ సార్. మేబీ ఆ 5 hours కట్లో ఉందేమో ఇదంతా. అప్పుడు ఇంత పాపం చేసిన శ్రీకాంత్ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఆ పెద్ద రామ్ చరణ్ కొడుకునే సీఎంని చేసి చచ్చిపోతాడు. అలా సీఎంని చేసుకుంటూ పోతే మన విలన్ ఊరుకుంటాడా? హీరో కొట్టినందుకు ఆల్రెడీ హీరో మీద కేసేస్తాడు. అది వాపస్ తీసుకోకపోతే హీరో సీఎం అవ్వలేడు. అది వాపస్ తీసుకోవాలంటే విలన్ని సీఎం చేయాలి అంటాడు. హీరో చేసేదేం లేక విలన్ని సీఎంని చేసేస్తాడు. హీరో సస్పెన్షన్ రివోక్ అవుతుంది. అది చాలదన్నట్టు ఎలక్షన్ ఆఫీసర్ కూడా అయిపోతాడు మన హీరో. అరే ఎలారా? హీరో ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తాడు. దీంతో విలన్కి ఇప్పుడు సీఎంగా ఏం పవర్స్ ఉండవు. ఇక నుండి హీరో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. అది పక్కన పెట్టండి, అసలు హీరో ఏంట్రా ప్రతిదానికి ఓ అంటే హెలికాప్టర్ వేసుకుని తిరుగుతాడు. దీనమ్మ లిటరల్లీ మా ఇంట్లో దుమ్ము పట్టిన సెకండ్ హ్యాండ్ కార్ని కూడా ఇన్నిసార్లు బయటికి తీయం కదరా మేము. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తాయి. మన విలన్ సరదాగా ఒక ఎలక్షన్ బూత్లో బాంబు పెట్టిస్తాడు. అసలు ఎంత సినిమా అయినా కూడా బాంబు పెట్టడం అంత ఈజీ అంటారా మీకు పోలింగ్ బూత్లో? ఇప్పుడు మన హీరోని బెదిరిస్తాడు. మా మనుషులు వచ్చి ఓట్ రిగ్గింగ్ చేస్తారు, నువ్వు వాళ్ళని పట్టుకుంటే వేరే బూత్స్లో కూడా ఇలానే బాంబ్స్ పెట్టి లేపేస్తా అంటాడు. హీరో చేసేదేం లేక వదిలేస్తాడు. ఈ విలన్ మనుషులు ఓటేశాక కెమికల్తో ఇంక్ చెరిపేసుకొని మళ్ళీ వెళ్ళి దొంగ ఓట్లు వేస్తారు. కానీ హీరో ముందు రోజే ఆ కెమికల్ని కల్తీ చేసేస్తాడు. దీంతో దొంగ ఓట్లు వేసిన వాళ్ళ వేళ్ళు చెడిపోతాయి. ఆ బూత్స్లో మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేస్తాడు. వామ్మో ఇది ఎటేటో వెళ్ళిపోతుంది అనుకునే లోపు మన విలన్ హీరో వాళ్ళ అమ్మా నాన్న ఈ పెద్ద రామ్ చరణ్ అండ్ అంజలి అని అలిగేషన్స్ వేస్తాడు. అలిగేషన్స్ వేస్తే ఏమైంది అంటే మన హీరో వాళ్ళ నాన్న స్టార్ట్ చేసిన అభ్యుదయం పార్టీ తరపున మన ముసలి సీఎం గారి ఫ్రెండ్ పోటీ చేస్తాడు. ఇప్పుడు హీరో ఎలక్షన్ ఆఫీసర్ అయ్యి వాళ్ళ నాన్న పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అని అలిగేషన్స్ వేస్తాడు మన విలన్. ఇప్పుడు ఈ ముసలి అంజలికి మన హీరోకి DNA టెస్ట్ చేస్తే హీరో వాళ్ళ కొడుకే అని తెలిసిపోద్ది. అలా తెలిస్తే ఈ ఎలక్షన్స్ మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో హీరో సరదాగా వాళ్ళ అమ్మని ఇందులో నుండి బయటపడేయమంటే ఈ అంజలి ఫ్రెష్గా స్నానం చేయడానికి యాసిడ్లో దూకేస్తుంది. ఇప్పుడు DNA టెస్ట్ చేయడానికి అంజలి లేదు. సో అలిగేషన్స్ తొలగిపోతాయి. అయినా బుర్ర తక్కువ ఎదవల్లారా, DNA టెస్ట్ అనగానే అంజలి చచ్చిపోవడం చూసి హీరోనే చంపేసి ఉంటాడేమో అని ఎవరికి డౌట్ రాలేదేంట్రా? ఇప్పుడు ఎలక్షన్స్ మొత్తం అయిపోతాయి. కౌంటింగ్ డే రోజు విలన్ గాడు మొత్తం మనుషుల్ని వేసుకొచ్చి కౌంటింగ్ సెంటర్ దగ్గర గొడవ చేసి ఆ EVM మషిన్లని పగలగొట్టి మళ్ళీ రీఎలక్షన్ పెట్టించుకోవచ్చు అని చూస్తాడు. కానీ ఒక్క మీడియా ఉండదు, ఒక్క న్యూస్ ఉండదు అనమాట. అందరూ కళ్ళు మూసుకొని విలన్ గాడు అంత గొడవ చేస్తుంటే సైలెంట్గా ఉంటారనమాట. ఈ శంకర్ సార్ సినిమా మొత్తం ప్రతి చిన్న సీన్కి కూడా లాజిక్ అని సావగొట్టి క్లైమాక్స్లో మాత్రం లాజిక్ని గాల్లో ఎగరేసి గ్యాంగ్ బ్యాంగ్ చేస్తాడు. ఇప్పుడేముంది, హీరో ఫైట్ చేస్తాడు. కానీ అక్కడ అంత ఫైట్ అవుతుంటే ఇక్కడ దోప్ పని ఎలా ఇరికించాలి అనిపించిందో మన శంకర్ సార్కి. అదే సినిమాలో పెద్ద ఇరిటేషన్. లాస్ట్కి హీరో వాళ్ళ నాన్న గుర్తుగా పెట్టిన అభ్యుదయం పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు హీరో సీఎం అవుతాడనమాట. అరే ఎలారా? ఇందాకేమో ఆ పార్టీకి నాకు సంబంధం లేదు అని అమ్మ క్యారెక్టర్నే చంపిదొబ్బారు. ఇప్పుడేమో డైరెక్ట్ సీఎంనే చేసేస్తారు. ఇప్పుడు అది హీరో పార్టీయే కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆ పార్టీకి ఫేవర్ చేశాడేమో అనే డౌట్ ఎవరికి రాలేదేంట్రా? ఈ విలన్ ఒకడు అలిగేషన్స్ వేసినప్పుడేమో లోడ వాగుతాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ సీఎంని చేసేస్తుంటే మాత్రం సైలెంట్గా ఉంటాడు. అటు ఇటు చేసి అంజలిని చంపిదొబ్బారు కదరా. ఈ సినిమాలో లూప్ హోల్స్ ఇవే. లాజిక్ అంటారు కానీ క్లైమాక్స్కి వచ్చాక మినిమం సెన్స్ కూడా యూజ్ చేయకుండా లాజిక్ని యాసిడ్లో ముంచేసి ఏదో హడావిడిగా ఓటేస్తారు సినిమాని. ఇంకా ఈ వీడియో చాలే, ఇంకేం మాట్లాడతాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ అభిషేక్, సైనింగ్ ఆఫ్.